Hey guys, welcome back to the channel. So basically ఇంకో ట్రాజెడీ అయిపోయింది. సో ద ఫస్ట్ థింగ్ మిరాకిల్ 1 day దాకా ఫుల్ ఫైట్ చేశాడు బతకాలని. వాడు కూడా జస్ట్ ఇప్పుడే ఒక 30 minutes అవుద్ది చనిపోయాడు. అండ్ సెకండరీ 1 hour బ్యాక్ నేను వచ్చి చూసేసరికి నా పిరానా ట్యాంక్ బాగానే ఉండేది, నీట్గా క్లీన్గా ఉండేది. ఫుడ్ అంతా వేసి మార్నింగ్ ఫుడ్ వేస్తాను, ఏం అవ్వలేదు, అంత అంటే నార్మల్గా అంతా బాగానే ఉంది. సడన్గా ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి చూస్తే అన్ని పిరానాస్ చచ్చిపోయాయి. ఎందుకు రీజన్ ఏంటో నాకు ఇంకా తెలియదు. ఫస్ట్ ఎందుకు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ గంట ముందు క్లీన్ ఉండేది, ఇది క్లమ్జీ అయిపోయింది. మన ఫిష్ హాబీకి ఇదో చాలా పెద్ద ట్రాజెడీలో ఒక్కొక్కసారి అయిపోయింది. ఈ ట్యాంక్ ఎందుకు క్రాష్ అయిపోయిందో ఇప్పుడు నేను చూడాలి. సో మీకు ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే పెడుతున్నాను. నాకు ఇప్పుడు బుర్ర పిచ్చెక్కిపోయింది సడన్గా నా పిరానా ట్యాంక్ ఇలాగ అయిపోయేసరికి. స్ప్లిట్ సెకండ్స్లోనే అయింది. గంట ముందు ఇవి బాగానే ఉన్నాయి, నేను చూసి వెళ్ళాను అంతాను. ఇవి ఎందుకు ఇప్పుడు సడన్గా చనిపోయా ఇప్పుడు చూడాలి. సో వీడియో కంటిన్యూ చేద్దాం గైస్. బేసిక్గా అన్నీ 7 పిరానాస్ అన్నీ మంచి సైజు వచ్చినవి అన్నీ చనిపోయాయి. ఒకటి మించి సైజు ఉన్నాయి. ఫుల్ హెల్దీగా ఉన్న పిరానాసే, ఏది డిజీజ్ ఏం లేవు. సడన్గా ఎందుకు చాలా వెయిట్ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఈజీగా ఒక 1/2 kg దాకా ఉంటాయి బరువు. ఎందుకు చనిపోయా తెలియదు. పిరానాస్ మీరు తీసి చూడాలనుకుంటే చనిపోయిన దాంట్లోనే చూపించగలను. అన్నీ చనిపోయాయి, ఒకటి కూడా మిగలలేదు. 7 కూడా. ఈ వాటర్ ఎందుకు సడన్గా క్లమ్జీ అయిపోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. అయితే 2 reasons ఉంటాయి. ఇవి తినేసిన ఫుడ్డే కక్కీస్ ఉండాలి. కక్కీస్ ఉంటే మరి దానివల్ల వాటర్ క్లమ్జీ అయిపోయి చచ్చిపోయింది. ఈ కరెక్ట్ టైంకి మోటర్ కూడా బ్లాక్ అయినట్టుంది మరి నాకు అనిపిస్తుంది. ఎన్ని తీసాం? 4, 5 ఇంకా 2 ఉంటాయి. వాటర్ కూడా బాగా క్లమ్జీ అయిపోయింది. సిక్స్త్ ఇది 1 2 3 4 5 6 7th ఎక్కడ ఉంది మొత్తంలో? 7th ఇది. సో బేసిక్గా ఇందులో ఏదో పిరానా కక్కీసింది. సో కక్కీయడం వల్ల వాటర్ క్లమ్జీ అయినట్టుంది. ఎందుకని ఇందులో కంటిన్యూస్ ఫిల్టరేషన్ అయితే సూపర్గా పనిచేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇది ఫుల్ కక్కిసాయి ఎందుకో. ఈ కక్కీయడం వల్ల వాటర్ క్లమ్జీ అయింది, నాకైతే అదే అనిపిస్తుంది. ఫిల్టర్ కూడా ఎందుకు స్లో అయింది. కక్కీయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండిపోతుంది, ఫుడ్ ఉండిపోయి ఫిల్టర్ ఆగింది, దానివల్ల అయింది. ఇది చాలా పెద్ద లాస్ నాకు. ఇదంతా కాకుండా నా అలిగేటర్ కూడా చనిపోయింది. ఇంకా మళ్ళీ ఈ 2 రోజులు మొత్తం పొరపాడైపోయింది నాకు. వీడి పని అయిపోయింది. వీడు కూడా చూసారు ఎంత పెద్ద అయ్యాడో. 4 inch తెచ్చాను. వీడికో బేసిక్ గేట్ అంటే ఇలా C షేప్లో బెండ్ చేసేసింది. ఇంకా చేసేసరికి లోన్ ఉన్న ఆర్గన్స్ అన్నీ చచ్చిపోయాయి, విరిగిపోయింది. ఇంకా ఇవాళ అంతకి చాలా లాస్ట్ 2 days నుంచి నాకు బేవత్సమైన ట్రాజెడీ ఇది. క్లీన్ ఉన్న వాటర్ చూడండి ఎంత క్లమ్జీ అయిపోయిందో. దీనివల్ల ఇట్లా ఊపిరందుక చచ్చిపోయేవి. గైస్ ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. బేసిక్గా మాట్లాడడం కూడా ఏం లేదు నా దగ్గర ఇప్పుడు. నాకు అస్సలు మైండ్ పనిచేయట్లేదు ఇంకా. ఫస్ట్ అలిగేటర్ చనిపోవడమే పెద్ద ట్రాజెడీ అనుకోకండి. ఇది చాలా అనుకోకుండా అయింది. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అదైతే ఎక్స్పెక్ట్ చేసాను అవ్వచ్చు, అందుకే మారుస్తున్నాను. అంతలోకి అది అయిపోయింది. అదంతా కాకుండా ఇది ఇలా వాటర్ బేసిక్గా ఏమైందంటే తినే ఫుడ్డే దానికి కక్కేసింది. కక్కడం వల్ల ఈ పార్ట్ ఉంది కదా ఫిల్టరేషన్ది, ఇది బ్లాక్ అయిపోయింది. నేను ఇంకా చాలా చెత్త ఉండిపోయింది చూసారా, అవి పాపం కొట్టేసుకున్నట్టున్నాయి. చెత్త వచ్చి ఇక్కడ వచ్చింది. సో బేసిక్గా ఈ పార్ట్ బ్లాక్ అయిపోవడం వల్ల ఇది పనిచేయడం ఆగింది. నేను సీరియస్గా చెప్తున్నా 1 hour బ్యాకే నేను అంతా చెక్ చేసి వెళ్ళాను.
అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే కదులుతున్నాయి. కానీ ఈ 1 hour గ్యాప్లో చూడండి ట్రాజడీ ఎలా అందొచ్చు. 7 పిరానాస్, ఒక్కోటి 6 to 5 inch దాకా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్దవి ఒక్కోటి మీరే చూసారో, చాలా థిక్గా కూడా ఉన్నాయి. ఒక 1 year పడింది నాకు ఆ పిరానాస్ నాకు దొరకడానికి. దొరికేకేమో ఇలాగ అయ్యింది. అండ్ ఇవాళ ఇంకోటి తెలిసింది ఏంటంటే, దీనికి కూడా మన స్నేల్స్ చాలా ఎక్కువ అయిపోయింది. నాకు ఇప్పుడే తెలుసు, అంటే ముందు ఉండేవని తెలుసు, 10-15 అనుకున్నాను. కానీ వాటర్ చెత్త అయ్యేసరికి చూడండి ఎన్ని స్నేల్స్ బయటకు వచ్చాయో. వీటి వల్ల వీటికి ఏం ప్రాబ్లం అవ్వదు, కానీ స్నేల్స్ కూడా పైకి వచ్చాయంటే వాటర్లో ఆక్సిజన్ 0 లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల చేపలన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు నేను వాటర్ చేంజ్ చేసి ఫస్ట్ 2-3 days ఎక్వేరియం ఫ్రీ సైకిల్ చేయిస్తాను. ఎందుకంటే ప్లాంట్స్ ఉన్నాయి, కొత్త వాటర్ వేసి మళ్ళీ తీసి వేరే వేసినా బాధే. సో అందుకు ఇది ఏ ఫిషెస్ ప్రస్తుతానికి యాడ్ చేయను అట్ ప్రెసెంట్. సో అలాగ ఉంచేస్తాను ఇంకా. అండ్ ఇంకేం చెప్పాలో కూడా లేదు, తెలియదు గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్.